బాబాయ్ ఎరా పొద్దుననగా లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోయావు, ఇంతవరకు కనపడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. జీతం నెలకి 9,999 రూపాయలు. అదేంట్రా బాటా రేట్ లాగా? మరి చేసేది బాటా కంపెనీ ఉద్యోగమే కదా. అవును, ఇల్లు ఎలా ఉంది? నువ్వు చూశాక బాగుండకుండా ఎలా ఉంటుంది బాబాయ్? ఎక్సలెంట్ గా ఉంది. మరి పిల్ల ఎలా ఉంది? పిల్ల ఏ పిల్ల బాబాయ్? కుక్క పిల్లరా, ఎదురింటి కుక్క పిల్ల. ఏ పిల్లని అడుగుతావేంట్రా? గదిలో స్వర్గద్వారం కిటికీ తెరవలేదా? లేదే. రే వెళ్ళి తెరవరా, కోనసీమ కొబ్బరి లాంటి అంజలి కనిపిస్తుంది. ఆ పిల్ల పేరు అంజలా బాబాయ్. అమ్మాయి నీకు నచ్చిందా? తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేంత బాగా నచ్చింది బాబాయ్. అందాక వచ్చావు మరి చూడలేదనో. రే నిన్ను మాధవరావుకి పరిచయం చేస్తాను రా. అతనెవరు? అమ్మాయి తండ్రి. పరిచయం అమ్మాయితో అయితే బాగుంటుంది, వాళ్ళ నాన్నతో ఎందుకు? తదాస్తు. రే సమయానికి అమ్మాయి ఇట్టే వస్తుందిరా, అమ్మాయి నీకు పరిచయం చేస్తానుండు. రా అమ్మ అంజలి రా. వీడి పేరు శ్రీనివాసమ్మ, మా ఊరే తొర్రేడు, బాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవునండి, చాలా మంచి జాబ్. ప్రస్తుతానికి స్కూటర్ ఇస్తారు, ఫ్యూచర్ లో కార్ ఇస్తారు, ఆ తర్వాత లారీ ఇస్తారు, ఆ తర్వాత ఆటో ఇచ్చి తోలుకోమంటారు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు, నువ్వేమనుకోకమ్మా. మన ఆచార్య గారు ఇల్లేదు, పై పోషన్లో అద్దెకుంటున్నాడు. రే ఈ అమ్మాయి పేరు అంజలి, చాలా మంచి అమ్మాయి. ఈ కాలనీ మొత్తానికి డ్రీమ్ గర్ల్ అనుకో. నమస్తే అండి. నమస్తే. ఇలా కాదురా, ఇలా పాదాల మీద పెట్టి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. ఇవి దూరదర్శన్ రోజులు కాదురా, జీటీవీ ఎంటీవీ రోజులు. స్టైలిష్ గా హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వు. అయ్యో బాబా లేమలే. ఎవరా నువ్వు? నా కాలర్ పట్టుకున్నావు? ఎద్దులా ఉన్నావు, పసిపిల్ల స్కూటర్తో గుద్దుతావా? బుద్ధి లేదు. నాన్న యు ఇడియట్, ముందు వెనక చూసుకోకుండా మా నాన్నని కొడతావా? ఆ పిల్ల స్కూటర్ కట్టొస్తే అది మా నాన్న తప్ప? సారీ అండి, ఈయన మీ నాన్న తెలియకపోవడం ఎక్స్క్యూజ్ కాదు. చూడు, చేయి చేసుకోవడం పొగరు అనిపించుకుంటుంది. అట్లీస్ట్ నా వయసు కన్నా గౌరవం ఇవ్వాలని బుద్ధి జ్ఞానం లేదు. మీరండి నాన్న, స్కూటర్ సంగతి నేను చూసుకుంటాను, మీరండి. చదువుకోగానే సరికాదు, కాస్త సంస్కారం ఉండాలి. నాన్న బాబాయ్, నీ అంత దరిద్రుడు ఇంకొకళ్ళు లేడురా. నువ్వైనా చెప్పొచ్చు కదా ఆయన అంజలి తండ్రి అని. నన్ను చెప్పనిచ్చావా? నేను నోరు తెరిచేలోపై వెళ్ళిపోయి దవడ పగల కొట్టావు కదరా. అయినా నీకు ఇదే పోయే కాలం రా. రోడ్డు మీద ఎవడు సైకిల్ కింద పడ్డాడో, ఎవడు స్కూటర్ కింద పడ్డాడో చూడపోతే హాయిగా అమ్మాయితోటి ప్రేమ పరిచయం పెళ్లిదాకా వెళ్లాల్సిన వెధవి అనవసరంగా రాంగ్ కనెక్షన్ ఇచ్చి కట్ చేసుకున్నావు కదరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను రెడీ చేసావు నువ్వు, నన్ను రెడీ చేసావా అన్నాను. నీ చావు నువ్వు చావు, నాకు సంబంధం లేదు. బాబాయ్ చావు నువ్వు చావు. అంజలి గారికి నిన్న నేను చేసిన పొరపాటుకు నన్ను క్షమించండి. చిన్న పాప స్కూటర్ కింద పడడం చూసి తట్టుకోలేక గుద్దింది మీ నాన్నగారిని తెలియక తొందరపడ్డాను. నా తొందరపాటు వల్ల మీ స్నేహాన్ని కోల్పోవడం నిజంగా నా దురదృష్టం. అందుకే మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకుంటూ మీ స్నేహాన్ని కాంక్షించే శ్రీనివాస్. బాబాయ్ బాబాయ్, ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు నాతో మాట్లాడగరా. నా మీద కోపం వచ్చిందా బాబాయ్? వస్తుందిరా, నువ్వు చేసిన పనేంటి? జన్మలో నేను క్షమించను రా. ఏంటి బాబాయ్, నిన్న జరిగిన దానికి అంజలి నన్ను క్షమించినప్పుడు నువ్వు క్షమించనంటావేంటి? అంజలి నిన్ను క్షమించిందా? అవును బాబాయ్, దేవుడు తనకి అందమే కాదు, అంతకు మించి మంచితనం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మంచి మనసు కూడా ఇచ్చాడు. కరెక్ట్ కరెక్ట్. కానీ నేనే అనవసరంగా తొందరపడి వాళ్ళ నాన్నను కొట్టాను. కథ సుఖాంతమైందిగా, మళ్ళీ ఆ మాట ఎందుకు మహానుభావ? వదిలేయి. వదలను బాబాయ్, అయినా నువ్వే చెప్పు, మెరుపు తీగ లాంటి అంజలి ఎక్కడా? గ్యాస్ సిలిండర్ మీద హైబ్రిడ్ గుమ్మడికాయ బోర్లు ఇచ్చేటువంటి అంజలి ఫాదర్ ఎక్కడ?
నువ్వెన్నన్నా చెప్పు, కుందనపు బొమ్మ లాంటి అంజలికి ఆ కుదేసిన బియ్యం బస్తాగాడు తండ్రి అంటే నమ్మలేకపోతున్నాను. మాట్లాడమేం బాబాయ్? నేనేం మాట్లాడి తెస్తాను నాయన. మరి ఎవరు మాట్లాడతారు? అదిగో ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయా? మీరా? యు ఇడియట్! చేసిన తప్పుకి సారీ చెప్తూ లెటర్ రాస్తే మంచివాడు అనుకున్నాను, కానీ ఇంత సంస్కారహీనంగా మాట్లాడతావు అనుకోలేదు. అది కదండి, నేను షట్ అప్! నా కన్న తండ్రిని పట్టుకుని నా తండ్రే కాదంటున్నావంటే నువ్వు ఎంత క్యారెక్టర్లెస్ ఫెలోవో అర్థమవుతుంది. ఇంకోసారి నా గురించి కానీ మా నాన్న గురించి కానీ తప్పుగా మాట్లాడావంటే మర్యాద తక్కదు. బాబాయ్, అమ్మా, ఇలాంటి వాళ్ళని షాప్ దగ్గరికి రానిచ్చావంటే కాలనీలో నీకున్న మంచి పేరు కూడా మంట కలిసిపోతుంది. బాబాయ్ నీకు దండం పెడతారా బాబు? నీ పుణ్యం ఉంటుంది, నువ్వు వెళ్ళిపోరా. అది కాదు బాబాయ్, నేను వెళ్ళిపోరా. నేను చెప్పేది నువ్వు వెళ్ళిపోరా. అమ్మా అమ్మా. అంజలి, నన్ను క్షమించు. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెండింగ్ వర్క్ ఫినిష్ చేసావా? పెండింగ్ ఫినిష్ చేయకపోతే తమరు నా బెండు తీస్తారు కదా సార్. అందుకే నైట్ అంతా బెడ్ మీద కూర్చుని టైప్ మిషన్ పెట్టుకుని కొట్టుడే కొట్టుడు. మా ఆవిడ ఫ్లాస్క్తో నా పక్కన నిలబడి నేను స్లో తప్పినప్పుడల్లా మొహాన నీళ్లు నోట్లో టీ పోసి నేను కొట్టే కొట్టుడికి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది సార్. హరికథ ఆపుతావా? ఆపటమే కాదు సార్, తమరు లీవ్ ఇస్తే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను సార్. నువ్వు ఇప్పుడు చేసింది పెండింగ్ వర్క్. అసలు వర్క్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అదెలా ఉంటుంది సార్? అబ్బా, వెయిట్ బాగుంది. తూకానికి వేస్తే 10 రూపాయలు రావచ్చు. తూకానికి వేయడం కాదు, అందులో ఉన్న పేపర్లన్నీ టైపు కొట్టాలి. టైపు కొట్టాలా? టెలిఫోన్ డైరెక్టరీ టైపు కొట్టాలా సార్? టెలిఫోన్ డైరెక్టరీలు, రైల్వే టైం టేబుల్స్ టైపు కొట్టరు సార్, ప్రింట్ కొడతారు. అక్షరాలు మరీ చిన్నవిగా ఉన్నాయి, అందుకని టైప్ చేసివ్వు. వద్దు సార్, నాకంత శిక్ష వెయ్యొద్దు. మీకు కావాలంటే నా డబ్బులతో భూతద్దం కొనిస్తాను. చక్క నెంబర్లు చూసుకోవచ్చు. అరే చాలా బాగుంది. భూతద్దో నేను కొనుక్కుంటాను, నువ్వు జాబ్ రిజైన్ చెయ్యి. అయ్యో వద్దు సార్, ఉద్యోగం పోతే మా ఆవిడ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. అంతకంటే టైపు కొట్టుకోవడమే బెటరు. లేలాండ్ లేలాండ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటా పిలుపు? కొంచెం ముద్దుగా లైలా అని పిలవచ్చుగా. పిలవచ్చు, కానీ పిలవను. ఏ? నీ బాబు నీతో పాటు ఎకరం ల్యాండ్ ఇచ్చాడుగా. ఇస్తే నీ పేరు లైలా, నీ బాబు ఇచ్చింది ల్యాండ్, రెండూ కలిపితే లేలాండ్. అందుకే నేను అలాగే పిలుస్తాను. రాత్రికి చాలా పనుంది. బలానికి బాదం పాలు, తినటానికి తినుబండారాలు, సువాసనకి అగరొత్తులు రెడీ చెయ్యి. మరి నేను రెడీ అవ్వద్దా? అసలు దాని నువ్వే కదా. నువ్వు రెడీ కాకపోతే ఎలాగా? నువ్వు రెడీ అవ్వు. ఈ చీర కట్టుకోను. ఏ చీరట కట్టుకో, కట్టుకోవడం మాత్రం మర్చిపోకు. అబ్బా, మా ఆయనకి ఎన్నాళ్ల తర్వాత మూడొచ్చింది. ఇక రాత్రంతా జాగారమే. అయినా విప్పిచ్చిరని కట్టుకోవడం దేనికి? ఇలాగే వెళ్ళిపోతే సరే. ఏంటండి ఇక్కడ టైప్ చేస్తున్నారేంటి? పెండింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను. వైపు కొట్టాల్సింది ఆఫీసులో కదా. అక్కడ కొట్టలేదనే మా బాసు ఇంట్లో కొట్టుకోమన్నాడు. అంటే మీరు చెప్పిన పని ఇదా? అవును. అయితే ఈ బాదం పాలు స్వీట్స్ ఇందుకేనా? ఎస్, ఇవి కొట్టడానికి బలం కోసమే. అనుకున్నాను పెళ్ళి ఇన్నేళ్ళైనా లేని ఆనందం ఇప్పుడు మాత్రం ఉండి చస్తుందా అని. నా అనుమానమే నిజమైంది. అయితే అయిందిలే, ఒక గ్లాస్ పాలు ఇవ్వు. పాలు కావాలా?